మొబైల్ ఫోన్ సిగ్నల్ దొరకనందువల్ల ల్యాండ్ లైన్ ఫోన్ పైనకి తీసుకెళ్లి ఆయన ఆఫీస్ పనికి ఎలాంటి ఆటంకం కలగకుండా సిన్సియర్ గా పనిచేసే ఇలాంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ని ముందు చూసుండము. సార్, ఈ చెట్టుని నరికేయాలంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నన్ను అడిగితే ఈ చెట్టుని ఎవల్యూషనల్ బయాలజిస్ట్ దగ్గర వదిలేయాలి. ఎందుకంటే దీని పరిణామం ఎలా మారుతుందో తెలీదు. ఈ రోజు చూడడానికి ఇలా ఉండొచ్చు, రేపు కళ్ళు ముక్కు రావచ్చు, భవిష్యత్తులో మనిషిగా మారే అవకాశం కూడా ఉందిగా. మనం కూడా ఇలాగే ఎవాల్వ్ అయి వచ్చాముగా. అలాగా? కరెక్టేగా? గురువుకు తగ్గ శిష్యుడు. తప్పు అనేది ఆయన అభిప్రాయం. హలో అగ్రికల్చర్ ఆఫీస్, హలో అగ్రికల్చర్ ఆఫీస్, హలో అగ్రికల్చర్ ఆఫీస్. సన్నీ, హలో అగ్రికల్చర్ ఆఫీస్. ఏంటి సార్? ఆయనే అగ్రికల్చర్ ఆఫీసర్, వెళ్ళండి. హలో అగ్రికల్చర్ ఆఫీస్. సన్నీ, తప్పుకోవయ్యా. ఏంటి సార్? దినకరన్ సార్ ఫైల్ ఫీల్డ్ వర్క్ ఏమైంది? ఇప్పుడు రెడీ చేసి తీసుకొస్తా సార్. రాజమ్మ, ఆ చెట్టు బాలేదు, వేరే చెట్టు ఇవ్వండి. ఏంటి మీరు? హలో అగ్రికల్చర్ ఆఫీస్. సార్, నేను పిఆర్ ఇంచో. అర్థమైంది, చెప్పండి. నేను ఎక్కడ ఉన్నాను సార్? చూశాను, విషయం ఏంటి? సార్, నేను బీటెక్ లో ఫెయిల్ అయ్యాను. 48 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నేను మా నాన్న ముందు గెలిచి చూపించాలి. దానికి 3 నెలల్లో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యేలా మార్గం ఏమన్నా ఉందా? మట్టి కోసం ప్రాణమైన ఇస్తాను. అయితే మట్టికే ప్రాణాలు ఇచ్చే, బాగుంటుంది. హలో అగ్రికల్చర్ ఆఫీస్. హలో, ఇది సోమన్ సారా? అవునండి, చెప్పండి. సార్, మీ స్ట్రైక్ ని మెచ్చుకోవడానికి ఫోన్ చేశాను. సరే, మెచ్చుకోండి. మీ స్ట్రైక్ సూపర్. అసలు ఏం మాట్లాడాలో తెలీదు. మాటలు లేకపోతే ఎందుకంటే ఫోన్ చేశారు? సారీ. ఓకే సార్, కట్ చేస్తాను. సరే. అనయా, వేచేయమంటావా? వద్దొద్దు. సరే, బయలుదేరుతాను. రేపు కలుద్దాం. సరే. హలో అగ్రికల్చర్ ఆఫీస్, ఎవరు మాట్లాడుతున్నారు? సార్, పొద్దున ఫోన్ చేశాను కదా, మీ ఫ్యాన్. ఓ, అంతలోనే నా ఫ్యాన్ అయిపోయారా? మీకేం కావాలండి? నాకేమొద్దు. మరి ఈ చీకట్లో చెట్టుల మీద ఒంటరిగా ఉండడం రిస్క్ కదా. ఏంటి రిస్క్? ప్రపంచంలో కోతులన్నీ చెట్ల మీదే కదా ఉంటున్నాయి, వాటికి ఎలాంటి ప్రాబ్లం లేదే. ఓ, అందుకే మీరు కూడా చెట్టు మీద ఉన్నారా? మీ ఉద్దేశం ఏంటి? అయ్యో, నాకేం ఉద్దేశం లేదు. మీరు లోకల్ మహిళా మండలికి చెందిన వాళ్లే కదా? నా పోరాటాన్ని స్టాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయ్యో, స్టాప్ చేయడానికి ఏం పిలవలేదు. సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా నేను ఫోన్ చేయను, సారీ. హలో హలో, ఎవరైనా ఉన్నారా? ఉదయం ఫోన్ చేసిన అమ్మాయిగా? అమ్మాయా? నేను మీ అమ్మని మాట్లాడుతున్నాను. ఓ, నువ్వా అమ్మా? ఏంటి విషయం? ఏరా, పోరాటం జరపడానికి నీకు వేరే చోటే దొరకలేదా? ఈ చెప్పడానికి ఫోన్ చేసావా? నేను ఇప్పుడు పడుకోబోతున్నా. ఏరా, ఏమన్నా తిన్నావా నువ్వు? అమ్మా, ఇది నిరాహార దీక్ష. ఈ పోరాటం ఇవాళ అయిపోతుందని నీకు నచ్చిన మునగాకు కూర చేశానురా. పెద్దగా చేసావులే. 24 గంటలు ఆకూరుండు ఆకూరుండని నా ప్రాణం తీస్తావు. ఇప్పుడేమైంది? ఆకుకూర నచ్చకుండా పోయిందా? అవును, నచ్చుతుంది. హలో హలో అమ్మా. హలో హలో అమ్మా. నచ్చుతుంది, నచ్చుతుందని చెప్పాను కదా. నాకు కూడా మీరు నచ్చారు.
అనియా లే అనియా అనియా రే ఒక మంచి దోమ తెర కొనాలిరా. నైట్ మొత్తం నిద్ర లేకుండా పోయింది. అవసరమే లేదు, దీన్ని నరకూడదని ఆర్డర్ ఇచ్చారు. నువ్వు కిందికి దిగు. చెట్టుని నరుకొద్దని ఆర్డర్ వచ్చినందువల్ల చివరికి ఆయన చేసిన పోరాటంలో గెలిచి కిందికి దిగొస్తున్నారు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్. ప్రకృతిని కాపాడాలనే పట్టుదలతో ఆయన ఏకంగా ఈ పోరాటంలో గెలిచారు. దీని గురించి ఆయన ఏమనుకుంటున్నారని మన ఛానల్ ప్రేక్షకులతో మాట్లాడదాం. అలాగే సైడ్ కంగ్రాచులేషన్ సార్. ఇది తాగి దీక్షను విరమించండి. చాలు ఆపండి. సార్ ఒక్క నిమిషం. అధికారం ప్రతిపక్షం వాళ్ళు ఇద్దరు దీనికోసం క్రెడిట్ తీసుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? చెట్టు నరకడం చాలా ఈజీ అయిన విషయం అండి. కానీ 2-3 జనరేషన్స్ కావాలండి ఇలాంటి ఓ చెట్టు పెరగడానికి. ఎప్పుడూ ప్రకృతితో మమేకమై బతకాలనుకునే మామూలు వ్యక్తిని నేను ఈ మతం కులం ఇలాంటివేమీ చూడండి. కానీ ఎవరైనా ఏదైనా తప్పు చేశారంటే ఎవరు ఏంటని చూడడం, మొహం మీద అడిగేస్తాను. అంతేనండి నేను. ఇంతవరకు ఎవరు సాధించని విషయం ఈయన ఒక్కడే సాధించారు. ఈ లంగాను కూడా ఉతికే. శారీ, పావడ, బ్లౌజు ఎందుకమ్మా ఇవన్నీ కట్టుకుంటున్నావు? మామూలుగా ఒక నైటీ వేసుకోవచ్చుగా. సరే రేపటి నుంచి నేను నైటీ వేసుకుంటాలే. అలాగే నీకు ఒక నైటీ కొనిచ్చేస్తాను. నువ్వు ప్యాంట్లు షర్ట్లు వేసుకొని కష్టపడక్కర్లేదు. సరే ఫోన్ వస్తుంది, ఎవరో చూడు. ఆ? ఫోన్ వస్తుంది, వెళ్ళమ్మా. ఆ. ఈ పావడ కూడా ఉతకాలి. హలో, ఎవరు? ఇది సోమన్ సార్ ఇల్లు కదా? ఇది నా ఇల్లు. వాడొక ఎక్స్ట్రా టికెట్ మా ఇంట్లో. నువ్వెవరు? నేను సోమన్ సార్ ఫ్యాన్ అండి. ఒకసారి ఫోన్ ఇస్తారా? అయ్యో, సార్ కొంచెం బిజీగా ఉన్నారు. పని అయిపోయిన తర్వాత కాల్ చేయమన్నా. అలాగా, అయితే నేను తర్వాత ఫోన్ చేస్తాను. అదే మంచిది. వాడు బట్టలు ఉతుకుతున్నాడు. హ? రే, ఆ. నీ ఫ్యాన్ అట ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఏంటి? అయ్యో, నన్ను పిలవచ్చు కదమ్మా. ఎందుకు ఫోన్ చేసిందో నాకు తెలియదు. మళ్ళీ చేస్తానని చెప్పింది.